నగేష్ గారు, దేశంలో అతి పురాతన పార్టీ మీది. కానీ మీకంటే వన్ ఆఫ్ ద యంగెస్ట్ పొలిటికల్ పార్టీస్ చాలా రిచెస్ట్ పొజిషన్లో ఉంది. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? డిఫరెన్స్ ఉందండి. హిందీలో సామెత చెప్పి అర్థమయ్యేటట్టు చెప్తా. జిస్కే హాత్ మే లాఠీ ఉసీకా చల్తా హై, రైట్? ఇప్పుడు అధికారం ఎవరి దగ్గర ఉంది? సెంట్రల్ లో బీజేపీ. డండా रहता है उसका डंडा चलता है, उसका ही चलता है, उसकी बात चलती है. चलो ఇప్పుడు బిఫోర్ దట్ లెట్స్ కమ్ టు ద టాపిక్, కోర్ ఆఫ్ ది టాపిక్, ఎలక్ట్రల్ బాండ్. బాండ్ అంటే ఏంటి? ఎలక్ట్రల్ బాండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఇన్స్ట్రుమెంట్. ఎస్బీఐ సేల్ చేస్తుంది. లెట్స్ సే నేను ఓ పొలిటికల్ పార్టీకి ఫండ్ చేయాలనుకుంటున్నా, అయితే నేను డైరెక్ట్ వెళ్ళి పొలిటికల్ పార్టీ చేతిలో పెట్టను. నేను ఈ బాండ్ కొన్నాను, ఓ పలానా పొలిటికల్ పార్టీకి నేను ఇస్తున్నాను డబ్బులని. సో ఆ లీగల్ ఇన్స్ట్రుమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్ మనకి ఇస్తుంది, ఎస్బీఐ బ్యాంక్ త్రూ ఇస్తుంది. దాని వ్యాలిడిటీ 10 to 15 days, రైట్? దాని వర్త్ వచ్చేసి 1000 నుంచి 10 million వరకు ఎంతైనా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయవచ్చు, ఫండింగ్ చేయవచ్చు. కానీ అల్టిమేట్లీ ఇక్కడ గవర్నమెంట్ పాలసీ ఇష్యూ చేయాలి యాజ్ పర్ లెజిస్లేషన్ ప్రకారం. సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ 10 years నుంచి ఈ ఎలక్ట్రల్ బాండ్ని యాక్టివ్గా యూజ్ చేస్తుంది. మీరు చూస్తే 2014, 2019 చూస్తే 5200 crore త్రూ ఎలక్ట్రల్ బాండ్ బీజేపీకి వచ్చాయి. సేమ్ విధంగా బీఆర్ఎస్కి ఇక్కడికి వచ్చింది. అంటే ఒకటే అప్రోచ్లో వీళ్ళిద్దరు ఆడారు గేమ్, రైట్? ఇక్కడ ప్రాబ్లం ఏంది? సుప్రీంకోర్టు వడ్డీకి ఎందుకు ఇచ్చింది? డొనేట్ చేసేటోళ్ళ పేర్లు అనానమస్కి పెడుతున్నారు. అంటే అసలు ఎవరు ఇచ్చారు అన్నది బయటికి క్లారిటీ చెప్పొద్దు. అలాంటప్పుడు డెమోక్రసీకి ఎసెన్స్ ఎక్కడుంది? ఇక్కడ మనం ఎలక్షన్స్ చేసేదే ఫ్రీ అండ్ ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ కోసం కదా. అలాంటప్పుడు ఫండింగ్ పర్టికులర్ పొలిటికల్ పార్టీ బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, వాళ్ళ ఫండ్ చేస్తున్నారు అంటే అసలు ఎవరు చేస్తున్నాడు అది తెలియాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఈ దేశ ప్రజానికానికి ఉంది. సో సుప్రీంకోర్టు వన్స్ అగైన్ ఆ డెమోక్రసీ మూలాల్ని కాపాడడానికి ఈ బాండింగ్, ఎలక్ట్రల్ బాండింగ్ అనేది ఫ్రాడ్ ఉంది, దీనికి న్యూ లెజిస్లేషన్ రూపంలో రావాలి, అనానమస్ ఏది ఉండదు, ప్రజల ముందు క్లియర్ కట్గా ఉండాలి అన్న వర్డిక్ట్ వచ్చింది. ఇప్పుడు మన దగ్గర వచ్చి సమస్య ఏంటంటే బీఆర్ఎస్ యంగెస్ట్ పార్టీ విచ్ ఈస్ వెల్తియస్ట్ పార్టీ, ధనవంతమైన పార్టీ అనుకున్నాను. నగేష్ గారు, ఒక ప్రధానమైనటువంటి అంశం మాట్లాడుకుంటున్నాం. నిన్న ఇదే అంశం గురించి డిబేట్ చేసాం. దాంట్లో ఒక రిటైర్డ్ ఆర్థిక శాస్త్ర అధ్యాపకులు మాట్లాడారు, ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మాట్లాడారు. వాళ్ళు ఇవన్నీ విషయాలు మాట్లాడారు. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, ఒకటి క్విడ్ ప్రోకో, రెండోది బెదిరించి తీసుకున్నారు అనేటటువంటి ఆరోపణలు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్, ఈ రెండింటి మధ్య చర్చ అసలు ఏంటి, ఎట్లా చూడాలి? సో ఫస్ట్ థింగ్ మీరు అంటున్నారు చూడండి, ఒకటి క్విట్ ప్రోక్యో అంటే నేను ఏదో ఇస్తున్నాను, వారు ఏదో మనకి ఇస్తున్నారు, బోత్ మ్యూచువల్ ఇంట్రెస్ట్లో ఆపరేట్ అయ్యారు. సెకండ్, బెదిరించి ఓ రకంగా ఒకప్పుడు బ్రిటిష్ చేసిన పాలసీ భయభ్రాంతులను చేసి తనకు కావాల్సింది దోచుకోవడం, ఓ రకమైన దోచుకోవడం ఇది. అంటే తెలంగాణ సొమ్ముని బీఆర్ఎస్ దోచుకుంది, ప్రస్తుతానికి 500 కోట్లు ఉంది. సెంట్రల్లో ఇండియన్ సొమ్ముని ఎవరో దోచుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి ఎలా చూడాలి తెలుసా? ప్రజాస్వామ్యంలో అందరు అంటున్నారు కదా, స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీని కాపాడుకోవాలి, మేము ఫ్రీ అండ్ చాలా ప్రజలు ఎన్నుకుంటే వచ్చాము, చిత్తశుద్ధిగా తెలంగాణ సమాజం కోసమే వచ్చాము, నీళ్లు నిధులు నియామకాలు అన్నాము. మరి ఆ ఇమేజ్ ప్రజల్లో ఇప్పుడు మీ దగ్గర 500 కోట్లు ఉంది, బయట పెట్టండి, మీకు ఎలా వచ్చిందో పెట్టరు. ఎందుకు పెడితే లూప్ హోల్స్ తెలుస్తుంది, పొలిటికల్ పార్టీ ముందుకు రన్ అవ్వలేదు. కానీ ఇది తేల్చాల్సిన అల్టిమేట్లీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పెట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించినటువంటి గైడ్ లైన్స్ లో క్లియర్ గా ఉంది. అదే సందర్భంలో ఈ దాపరికం మెయింటైన్ చేయడం అనేది 2005 సమాచార హక్కు చట్టంకి 19(1) క్లాజ్ కి అంటే రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకి విరుద్ధంగా ఆల్రెడీ ప్రకటించేసింది. అదే సందర్భంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి ఆ ఓటర్లందరూ సమానమే అనే పాయింట్ని కూడా వైలేట్ చేసిందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పేర్లు బయటికి రాబోతున్నాయి. ఎవరెవరు దీని వెనక ఉన్నటువంటి క్విడ్ ప్రోకో కానీ లేదా బెదిరింపులు కానీ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది.